వారిని విడిపించడానికి దిగివచ్చి ఉన్నాను, పాలు తేనె ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను అని చెప్పుకుంటూ ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆ ఫరో దగ్గరికి నేను నిన్ను పంపుతాను, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాను అని చెప్తే 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీ దాసునితో మాటలాడనప్పటి నుండి అయినను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని దేవుడు నీకు నోటి మాంద్యం ఉంది, నీకు నాలుక మాంద్యం ఉంది, నీకు నేర్పరితనము లేదు అని చెప్పామండి. మోషే దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు నత్తోడివిరా, నాకు తెలుసు, నీకు నాలుగు మాంద్యం ఉంది, నోటి మాంద్యం ఉంది, ఆ తర్వాత నువ్వు నేర్పరివి కాదు, నువ్వు నాకు పనికిరావు అన్నాడా? అనలేదే. సరే, నోటి మాంద్యం ఉంది అనుకో, నోటి మాంద్యం ఉండేది, నాలుగు మాంద్యం ఉండేది, నేర్పరి కానిది దేవునికి తెలుసో తెలీదా? తర్వాత అన్నాడు కదా, ఏమని? మోగవాడిగా ఏమండి పుట్టించిన వాడు ఎవడో, గుడ్డివానిగా పుట్టించిన వాడు ఎవడో, యెహోవా నేనే కదా, నాకు నేర్పుతా ఉంటారు నువ్వు అని మాట్లాడడం లేదా? కనుక ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్న బలహీనతను నువ్వు ఎప్పుడు చూసుకుని భయపడకూడదు. దేవుడు ఎప్పుడు నీ బలహీనతను చూడ్డు. బలహీనతలోనే బలపరచగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. కనుక నీలో ఉన్న బలహీనతలు నువ్వు చూసుకుంటూ భయపడతా ముందుకు అడుగు వేయలేకుండా, ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందో, వెనక్కి అడుగు వేస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన బాధలే నాకెందుకు, ఒకటి ఇచ్చాడు కదా చెప్పండి, భూమిని తవ్వి పాతి పెట్టేస్తాను, ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేస్తాను అన్న ఆ మాటలో మన నోట రాకుండాను గాక. హల్లెలూయా. ఇచ్చాడా, భయపడకుండా మనం ఏం చేయాలి? ఉపయోగించగలిగిన స్థితిలోనికి రావాలి. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ రోజున మోషే ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుందాంలే, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ అడవిలో శుభ్రంగా గొర్రెలు కాసుకుంటా ఉన్నా, అంత అన్నం పెడుతున్నారు, పిల్లలు కూడా ఇచ్చారు, పెళ్ళి కూడా చేసుకున్నాను, నాకెందుకు ఈ బాధ, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామన్న ఆ పరిస్థితులే కానీ, ఏమండి దేవుడు చెప్పిన మాట విందాం, లోబడదాం, సరే వెళ్దాం అన్న ఆ తెగింపు రావడంలే, ముందుకు అడుగు వేయలేకపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నారు. కానీ అరే దేవుడు ఇచ్చాడు కదా, ఈ తలాంతో ఉపయోగించుకుందాం, భయపడకుండా ఉపయోగించుకుందాం అన్న ఆ పరిస్థితులకు రాలేకపోతా ఉన్నారు. కొంతమందికి దండం పెట్టి చెప్తా ఉంటా, ఇలా జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? అర్థమవుతుందా? అరే దేవుడు నీకు ఇచ్చిన భార్య కదా, దేవుడు నీకు ఇచ్చిన భర్త కదా, దేవుడు నీకు ఇచ్చిన పిల్లవాళ్ళు కదా, ఎందుకు దూరం చేసుకుంటావు, ఎందుకు కుటుంబాన్ని పతనం చేసుకుంటావు, కాస్త జాగ్రత్తగా భయపడకుండా ముందుకు అడుగు వేయి అని ఎంతైనా చెప్పి ఏదో ఒకటి చెప్పి సాగు చెప్పి తప్పించుకోవాలనే మార్గం చూస్తారు. కానీ ఏమన్నా విని జీవితం బాగు చేసుకుందామన్న స్వభావం ఉండదన్నమాట. అర్థమవుతుందా? చాలామంది జీవితాలు ఇలా మారిపోతూ ఉన్నాయి. మోషేతో దేవుడు అంటారే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా, నీకోసం నేను వచ్చాను రా బాబు అని అంటే, లేదు ఎవరన్నా ఏర్పరచుకో, ఇంకెవరన్నా చూసుకో, ఇంకెవరన్నా పంపించు అంటాడు. ఎవరన్నా పంపించాడు, నీతో మాట్లాడడం దేనికి? ఎవరికో చెప్పేదానికి నీతో చెప్పడం దేనికి? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? అంటే ఏదో ఒకటి తప్పించుకొని, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామన్న ఆ పరిస్థితి అనమాట. అయితే నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, భయపడకుండా ముందుకు అడుగు వేయుదువుగాక. భయపడకుండా నీకు ఇచ్చిన ఆ తలాంతుని ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం ఉపయోగించుకోవాలి. అది బైబిల్ చదివే ఆ తలాంతి ఇచ్చాడా, బైబిల్ చదువుతానే ఉండు. ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడా, ప్రార్థన చేస్తూ ఉండు. పరిచర్య చేస్తే తలాంతి ఇచ్చాడా, పరిచర్య చేస్తూనే ఉండు.
వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అవి నీకెందుకు? అవునా కదా? మామూలే, లోకమన్న తర్వాత మామూలే కదా. బయలుదేరిందమ్మా భక్తురాలు అనరా ఈమెకే వచ్చిందమ్మా అని అనరా అంటారు. అనుకుంటే నీకెందుకు? దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా, అలక్ష్యం చేయకుండా, భయపడకుండా నువ్వు చేసుకుంటా పోతా ఉండడమే. నీకు ఇచ్చిన పరిచయం నువ్వు చేసుకుంటా పోతా ఉండడమే. దేవుడు నీకు ప్రార్థనాత్మ ఇచ్చాడా, ఆ ప్రార్థనాత్మ నింపబడి ప్రార్థన చేసుకుంటా పోతా ఉండడమే. ఎవరో ఏమనుకుంటారు ఎప్పుడు చూడమాకండి ప్రియమైన వాళ్ళదా. భయపడకుండా ఉపయోగించుకుందరు గాక. హల్లెలూయా. చూడండి, సౌలుని వాళ్ళ డాడీ గాడిదలు దొరకలేదరా, గాడిదలు తోలుకురాపరా, వెతికి అంటే గాడిదల కోసం పోయాడు. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు అని అంటే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా ఉండేదానికి, ఆ తర్వాత జనుల యొక్క క్షేమం కోరుకునేదానికి, శత్రువుల చేతిలోంచి విడిపించేదానికి దేవుడు అభిషేకించాడు, ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, ఆ స్థానం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, పిలవబడిన వాడైనా, ఏర్పరచబడిన వాడైనా, అభిషేకించబడిన వాడైనా యుద్ధరంగము అని పేరు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళారు. పిరికి పందల్లాగా నిలబడ్డారు. ఎందుకనంటే గొల్యాతుగాడు అక్కడ ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. మీరందరూ రావడం దేనికి, మేమందరం రావడం దేనికి, మీరంతా చనిపోవడం దేనికి, మేమందరం చనిపోవడం దేనికి, మాలో నేను ఒక్కడిని వస్తున్నా, మీలో ఎవడైనా ఒకరు రండి, మేమిద్దరం పోట్లాడతాం. అర్థమైందా? ఉదయం సాయంత్రం ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటే ఆడి దేహదారుఢ్యాన్ని, వాడి మాటలు విని బహుభీతులయ్యారంట, భయపడతా ఉన్నారంట. అర్థమవుతుందా? భయం ఏం చేసింది తెలిసిన, వెనకంజ వేసుడు చేస్తూ ఉంది. భయం ఎప్పుడు నిన్ను ముందంజ వేసుడు చేయరు, ముందుకు తీసుకుపోదు. భయం నిన్ను వెనక్కి తీసుకెళ్తాడు, లాగేస్తూ ఉంటుంది, వెనక్కి లాగేస్తూనే ఉంటుంది. ఎప్పుడు భయపడకూడదు. ఎందుకురా బాబు యుద్ధానికి పోవడం లేదు, చేతుల్లో ఈటలు ఉన్నాయి, బాకులు ఉన్నాయి, రక్షణ శిరస్త్రాన్ని ఉంది. అర్థమవుతుందా? కవచాలు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. ఏమి అయ్యా వాడిని చూస్తేనే భయం వేస్తుందయ్యా. వాడిని ఎందుకు చూస్తున్నావు నువ్వు? నిన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు కదా, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఉన్నాడు కదా, దేవుడిని చూసి వెళ్ళొచ్చు కదా. లేదండి, ఆడి మాటలు కూడా ఒక రకంగా ఉన్నాయండి, వల్ల కావట్లేదండి, ముందుకు అడుగు వేయలేకపోతున్నాం అని భయపడిపోతా ఉన్నారు. భయం నీ జీవితానికి ఎప్పుడు జయం ఇవ్వదు. అర్థమవుతుంది? భయం నేను ముందుకు అడుగు వేయనీదు. భయం నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారులరా ఘనత కలిగేటట్లుగా చెయ్యదు. బలా నమ్మకమైన మంచి దాసునిగా నిన్ను తీర్చిదిద్దదు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించగలిగేటట్లుగా చెయ్యలేదు. అర్థమవుతుందా? యజమాను సంతోషంలో కూడా నీవు పాలు పొందలేవు ప్రియమైన వాళ్ళరా. కనుక నువ్వు భయపడకుండా నువ్వు ముందుకు అడుగు వేసి ఏమన్నా నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించాలి అని ఆ ఆశతో ముందుకు అడుగు వేస్తే ప్రియమైన వాళ్ళరా నిశ్చయముగా నా యేసయ్య కార్యము చేయునుగాక. చూడండి, చిన్నవాడే సౌలు అంటాడు కదా, నీవు బాలుడివి, నీ వలన కాదు అంటాడు దావీదుని. నీవు బాలుడివి అంటే ఆయన కళ్ళ ముందు బాలులా కనిపిస్తా ఉన్నాడు. అయినా సరే దావీదు ఏమన్నా వెనక తగ్గాడా? వాడెంత, వాడి బతుకెంత? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను తిరస్కరించడమా అని ధైర్యం చేసి ముందుగానే వెళ్తా ఉన్నాడు. ప్రియమైన నేను వెళ్తానంటున్నాడు. ఆయన వెళ్ళాడండి, యుద్ధం చేశాడండి, తర్వాత జయించాడండి, బయలుదేరి వచ్చేసాడు. హల్లెలూయా. కనుక భయపడకుండా మనం ఆ తలాంతుని ఏం చేయాలి? ఉపయోగించగలిగిన స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అన్నారు, అర్థమవుతుందా? ఆయన దోషకుడే, హింసకుడే, హానికరుడే, సంఘాన్ని హింసించిన వ్యక్తే, అనేక మందిని చంపిన వ్యక్తే. ఏమండి, దైవజన స్టెఫను చనిపోయేటప్పుడు దగ్గరే ఉన్నవాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి దైవజన పౌలు గారు. అయితే దేవుని చేత దర్శించబడి నడిపించబడుతున్న ఆ రోజుల్లో దేవుడు ఆయనకి కృపని మెండుగా దయచేశాడు.
కృపను మెండుగా దయచేసి ఆ తలాంతుని మెండుగా దయచేశాడు. దయచేసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏం తెలిసినా, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అనండి. గట్టిగా చదవండి, ఆ మాట కూడా చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అంతే. నేను దేవుని కృపను, నేను పొందుకున్న దేవుని కృప నిరర్ధకము చెయ్యను. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు నిరర్ధకం చేయకూడదు, పాతి పెట్టకూడదు. అది ఏదో నువ్వు గుర్తెరగాలి. దేవుడు నీకు ఇచ్చింది, నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చింది, నువ్వు గుర్తెరిగి దాన్ని ఏం చేయాలంటే పాతి పెట్టకుండా, భయపడకుండా ఉపయోగించుకుందువు గాక. హల్లెలూయా. బైబిల్లో మీ అందరికీ తెలిసిన భాగం గుర్తు చేస్తాను చూడండి. యోసేపుకి దేవుడు స్వప్నముల యొక్క భావం చెప్పగలిగే ఆ తలాంతు ఇచ్చాడు. కళ పొందితే కళ యొక్క భావం చెప్పగలిగిన ఆ తలాంతు ఇచ్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు కళ వచ్చాయి, పొందుకున్నాడు, స్వప్నాలు పొందుకున్నాడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ భావం చెప్పాడు. డాడీ మమ్మీ అన్నలారా అని చెప్పడం జరిగింది. వాళ్ళు పగబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి చూసి దగ్గరకు వచ్చినప్పుడు గుంటలో వేశారు, మళ్ళా గుంటలోంచి తీశారు, అమ్మారు. అలా వెళ్ళిపోవడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఒక ఇంట్లో ఉన్నాడండి. ఆ ఇంటి మనిషి ఆయన మీద నేరం మోపితే, నింద మోపితే తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. రాజు ఖైదీలు ఉంచు జైల్లో అని రాయబడి ఉంది. దాంట్లో పడవేస్తే అక్కడే ఉన్నాడండి. ఆ జైలు అధికారికి తన మీద దయ కలిగింది, కటాక్షం కలిగింది, అంతా అప్పగించాడు. ఆ రోజుల్లో రాజుగారి దగ్గర ఉన్న ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఈయనున్న జైల్లో పడేశారు. రోజులు గడిచిపోతానే ఉన్నాయి. ఒక రోజున వాళ్ళ ముఖం వికారం అయిపోయిందంట. యోసేపు తెల్లవారి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ ముఖాలు వికారంగా ఉన్నాయి, బాధతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఏమైంది మీకు? దిగులుతో ఉన్నారు, బాధతో ఉన్నారు. ఏమైనా తక్కువైందా? ఏదైనా చెప్పండి, నేను చేయగలిగింది చేస్తానంటే అవేమి కాదండి, అంతా బాగానే ఉంది. మరేమైంది? రాత్రి కలగన్నామండి, ఆ కళ మమ్మల్ని కలచివేసింది, మా ముఖం వికారమైపోయేట్లు చేసింది అన్నాడు. ఏం కళ అన్నారు. ఆ కళ యొక్క భావం చెప్పాడా చెప్పలేదా? చెప్పరామండి. ఈయన ఉన్నది ఎక్కడా? యోసేపు ఉన్నది ఎక్కడా? జైల్లో, అవునా కదా? ఈయనకు వచ్చిన కళ ఈయన జీవితం నెరవేరిందా? చెప్పరామండి. అప్పుడు నెరవేరిందా? నెరవేరరా. ఇప్పుడు ఇంకొకరి కళ వస్తే ఆ కళ యొక్క భావం చెప్పాలి అని ఈయన భయపడ్డా? భయపడకుండా ఉపయోగిస్తున్నాడా తలాంతుని? అమ్మ వాళ్ళు ఏమని అనుకుంటారేమో, పెద్ద పోటుగాడు ఇవ్వలేరా, నీకు వచ్చిన కళ నీ జీవితం నెరవేరలేదు, నీ బతికే అట్టుంది, మళ్ళీ మా కళకు అర్థం చెప్పి అంత తోటివిరా అంటారు అని భయపడ్డా? భయపడలా. భయపడకుండా ఏమంటే తన తలాంతును ఉపయోగించాడు. ఆ తర్వాత వారికి చెప్పడం జరిగింది. రోజులు గడిచాయి. తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఒకనేమో చంపేశారు. ఎలా అయితే చెప్పాడు అలాగే జరిగింది. ఆ తర్వాత రాజుగారి కళ రావడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. రాజుగారి కళ వస్తే అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే ఇప్పుడు యోసేపుని తీసుకొస్తా ఉన్నారు. యోసేపుని తీసుకొస్తే యోసేపు కళ చెప్పిన తర్వాత ఆ యోసేపుని ఆ రాజ్యంలో రాజు తర్వాత రాజుగా తీర్చిన గమనించగలం. చూడండి, అతని ఘనతకు కారణం ఎవరు? తలాంతును ఉపయోగించుకోకుండా భయపడి నాకెందుకులే, ఆ కళ్ళెందో మనకు అనవసరం కదా, నా జీవితంలో ఇంతవరకు నెరవేరలేదు, నేనే ఇప్పుడు బాధల మధ్యలో ఉన్నా, నేనే ఇప్పుడు వేదన మధ్యలో ఉన్నా, నేనే ఇప్పుడు దుఃఖం అనుభవిస్తూ ఉన్నా, నేను ఇప్పుడు తల్లాడుందో తెలీదు, తన్నాడున్నో తెలీదు, అన్నలు ఎక్కడున్నో తెలీదు, వాళ్ళ యోగక్షేమాలు నాకు తెలీదు, నేనేమో ఇలా ఉన్నా, నా పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళేమనుకుంటారో, ఇంకేమైపోద్దో అనుకున్నాడా? అనుకోలే ప్రియమ. ఎప్పుడు భయపడకూడదు.
భయపడకుండా నువ్వేం చేయాలి అంటే నీ తలాంతును ఉపయోగించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా అయితే నువ్వు భయపడకుండా దేవుడిచ్చిన ఆ టాలెంట్ని ఉపయోగించడం నేర్చుకుంటావో అంతగా నా దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభించును గాక. హల్లెలూయా. దీవించడం ప్రారంభించును గాక. బలా నమ్మకమైన మంచి దాసులుగా మీరు మార్చబడుదురు గాక. యజమానులు సంతోషంలో పాలు పొందగలిగే వారిగా ప్రభు చేయును గాక. ఇంకను అనేకమైన వాటి మీద ఆయన నిన్ను నియమించును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడు నువ్వు భయపడకూడదు. నీకు ఇచ్చాడా దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. భయపడకుండా ఉపయోగించుకోవాలి. రెండవ మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 26వ వచనం. గట్టిగా చదవండి అందరూ. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని. ఏంటంటే అతని జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోవడానికి అతని ముగింపు అలా మారడానికి కారణం ఏంటంటే అక్కడ చూడండి, సోమరివైన ఏ దాసుడంట? సోమరి. సోమరి అయిన చెడ్డదాసుడు. సోమరిగా బ్రతుకుతూ ఉంటాడన్నమాట. సోమరితనం ఎక్కువ. అర్థమవుతుందా? నువ్వు దీవించబడాలనుకుంటే సోమరితనం ఉండకూడదు, చురుకుదనం ఉండాలి. హెచ్చించబడాలనుకుంటే సోమరితనం ఉండకూడదు, చురుకుదనం ఉండాలి. అనేకమైన వాటి మీద ప్రభు నిన్ను నియమించాలని ఆశపడినప్పుడు సోమరితనాన్ని తొలగించుకోవాలి. సోమరితనం ఏమాత్రం ఉండకూడదు నీ జీవితంలో. యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనానికి నువ్వు ఎంతగా చోటిస్తూ ఉంటావో అంతగా నువ్వు బద్ధకస్తుడిగా మారిపోతూ ఉంటావు. నీ కుటుంబం అంత లేమి అనుభవించే పరిస్థితులకు పోతుంది. అర్థమవుతుందా? సోమరితనం పొరపాటు కూడా ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. సోమరితనం లేమి కలుగుటకు కారణంగా మారిపోతుంది. అది నేనైనా సరే, అది మీరైనా సరే. సోమరితనం అనేది ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చూడండి, 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు చెప్పండి ఎలా వచ్చాయంటావు? ఇంట్లో కూర్చుంటూ వచ్చినాయా? తీసుకున్నాడండి. తీసుకుని ఇంట్లో కూర్చుంటే 5 సంపాదించాడా? 2 తీసుకొని ఇంట్లో కూర్చుంటే 2 సంపాదించాడా? లేదు కదా. 5తో వ్యాపారము చేసి కష్టపడి ప్రయాసపడి చెమట గార్చి ఆ 5కి మరి 5 సంపాదించాడు. 2కు 2 సంపాదించాడు. ఈ ఒకటోడు ఏం చేశాడు? సోమరైపోయాడు. అర్థమవుతుందా? కనుక సోమరితనం జీవితంలో చోటు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఈరోజు వరకు ఉందా, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. నా యేసయ్య ఒక్కొక్కరు సోమరితనం తొలగించును గాక. హల్లెలూయా. నీకు చురుకుదనం ఉండాలి, కష్టపడాలి. అర్థమవుతుందా? ప్రయాసపడకుండా కష్టపడకుండా. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆయన అంటాడు రాత్రంతా ప్రయాసపడ్డాను అన్నాడు. మరి ఏం దొరకలేదా? ఏం దొరకలా. ఏం చేస్తున్నావు? వల బాగు చేసుకుంటూ ఉన్నా. ఏది రాత్రంతా ప్రయాసపడ్డాడు, దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వల బాగు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ ఉన్నారనుకోండి, రాత్రి అంతా ప్రయాసపడి ఏం చేస్తారు? మీరు చెప్పండి, మీ సంగతి ఎలా ఉంటుంది? రాత్రి అంతా ప్రయాసపడ్డాను. ఆ మధ్య మీటింగ్స్ జరిగినాయి కదా,
మీటింగ్ జరిగినప్పుడు ఇద్దరిద్దరుగా పంపే, ఇద్దరిద్దరు లేకపోతే ఇద్దరిద్దరు, ఒక 100 వాల్ పోస్టర్లు లేకపోతే 150 వాల్ పోస్టర్లు, 150 వాల్ పోస్టర్లు పంపితే ఒకడేమో 12 గంటలకు వచ్చాడు, ఒకడేమో 2 గంటలకు వచ్చాడు, ఒకడేమో 3 గంటలకు వచ్చారు. మొత్తం మీద వేసి అది వచ్చేసారు. మరలా అర్థమైందా? అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? కష్టపడేదేమో 3 గంటలు 4 గంటలు, నిద్రపోయేదేమో చెప్పొచ్చుగా. అర్థమైందా? ఇప్పుడు ఏమేం చేస్తారు రాత్రి అంతా? చెప్పండి. రాత్రి అంతా ప్రయాసపడు ఏం చేయాలి? నిద్రపోవాలి. రాత్రి అంతా ప్రయాసపడాను కదా, రాత్రి అంతా కష్టపడాను కదా, రాత్రి అంతా కష్టపడాను కదా, పడుకొని నిద్రపోవాలి, శుభ్రంగా ముసుగుదా నిద్రపోవాలి. అదేం చేస్తున్నాడు? వల బాగు చేసుకున్నాడంట. ఎందుకు? మళ్ళీ రాత్రికి వల వేయాలి, విసిరాలి, ప్రయాసపడాలి. అర్థమవుతుందా? ఆయన సామర్థ్యం లేదు, సాంగరోడు కాదు పేతురు. దేవుడు చూడండి, ఆయన ప్రసంగం ముగించిన తర్వాత జనాలకు ప్రార్థించి పంపించేసిన తర్వాత పేతురుని కాస్త దోణి లోతుకు నడిపి వల వేయమన్నాడు. అయ్యా ప్రయాసపడ్డన్నయ్యా, ఈ టైంలో పడవ వెయ్యిరా వలై అంటే వేశాడు. వేసిన తర్వాత ఆ దోణి నింపబడిందా నింపబడలేదా? చెప్పండి. ఎవరి దోణి నింపబడింది? ప్రయాసపడి కష్టపడి సోమర్థనాన్ని విడిచిపెట్టి చురుకుదనం కలిగిన వారి దోణి నింపబడింది. అందరి దోణి నింపబడలా. దేవుడు అందరిని ఆశీర్వదించుడు, అందరిని దీవించుడు. ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే కష్టపడతారో, సామర్థ్యానికి దూరంగా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు ఆశీర్వదిస్తాడు. వారి దోణి నిండేటట్టుగా చేస్తాడు, మునిగేటట్టుగా చేస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? రాత్రి అంతా ప్రయాసపడాను కదా, పగలంతా నిద్రపోదాం, రాత్రి అంతా ప్రయాసపడాను కదా, పగలంతా నిద్రపోదాం అన్న ఆ సామర్థ్యం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఏమన్నా పొరపాటును కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందలేవు. అర్థమవుతుందా? అందుకనే మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, నిద్రని చంపడం నేర్చుకోండి. ఎప్పటికైనా మనిషి అన్న తర్వాత నిద్రపోవాలి, పోకుండా ఉండకూడదు, నిద్రపోవాలి. మరి ఈ రోజుల్లో ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. ఉచిత సలహాలు 8 గంటలు చెప్పొచ్చుగా, ఆరోగ్య సూత్రాలు. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి, నిద్రపోవాలి, నిద్రపోవాలి. సరే, నిద్రపోయినోడు చావడంలే ఎక్కడ చూస్తున్నారు? నిద్రపోయాడు చనిపోవడం లేదా? రోజుకి 8 గంటలు నిద్రపోయినోడు చచ్చిపోతున్నాడు, 3 గంటలు నిద్రపోయినోడు కూడా చచ్చిపోతూనే ఉన్నాడు. బైబిల్లో చెప్పాల రోజుకి 8 గంటలు నిద్రపోమ్మని. అర్థమవుతుందా? నిద్రపోవాలి. అలసట వచ్చిందా? నిద్రపో. బాగలేదా? నిద్రపో, తప్పులేదు. ఆరోగ్యం బాగుండి, అంతా బాగుండి, చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉండి ఏమండి బాగలేదు, బాగలేదు, బాగలేదు. అరే పనికి పోరా, బాగలేదు. ఉద్యోగానికి పోరా, బాగలేదు. ఏదో ఒక పని చూసుకోరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంది? ఇంకేమవుతుంది? వండి పెడితే తిని నిద్రపోవడం తెలుసునా? అది మాత్రం బాగా శాత అవుతుంది కదా, కదండి. ఇంట్లో తల్లిదండ్రి, అరే వాళ్ళు పెద్ద వయసు వచ్చిందే, వాళ్ళు ఇప్పటికీ కష్టపడుతున్నారే, వాళ్ళు వండి పెట్టింది నేను తింటున్నానే అన్న ఆలోచన కూడా ఉండదన్నమాట. వాళ్ళు వండి పెడతానే ఉంటారు, తింటాడు, నిద్రపోతానే ఉంటాడు. తిరిగి రమ్మంటే ఊరంతా తిరిగి వస్తారు మళ్ళా. అర్థమవుతుందా? బైబిల్లో మీరు చూస్తారా? చూడండి, సామెతలు 19:24 చూడండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. 26:15.
చదువమ్మా. సోమరి పాత్రలో కాదు, దాని కూడా పాత్ర ఉండదు. సోమరి అది చదవడం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట. చెయ్యి ముంచుతాడంట, చెయ్యి పెడతాడు. ఇది కొండ ఉందనుకోండి, గ్లాస్ తీసుకుంటాడు, తీసుకోకుండా ఉన్నాడు, నీళ్లు ముంచుతాడు. ఇప్పుడు నేను దీన్ని నోటికి తిరిగి ఎత్తడం కష్టమే, తీసుకోవడం కష్టమే, తాగడం కష్టమే, ఈ పైకి ఎత్తడం కష్టమే అంటే ఎంత సోమరుడు గమనించండి. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. ఇప్పుడు యవ్వనస్తులరా, దండం పెట్టి చెప్తా ఉన్నా, సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. దేవుడు నీకు ఏమండి తలాంతుని ఇచ్చాడు. ఇచ్చిన తలాంతు నువ్వేం చేయాలి అంటే కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి ఏమండి ఆ తలాంతుని నీ వ్యక్తిగత జీవితంలో సోమరిగా కాకుండా దాన్ని ఉపయోగించుకోవడం నువ్వు నేర్చుకోగలగాలి. దాన్ని గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలాంతులు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. అది నీ సామర్థ్యాన్ని బట్టి నీకు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు. ఇప్పుడు ఒకరికేమో ఒక ఉద్యోగం వస్తుంది, ఇంకొకరికేమో ఇంకొక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం నాకు కావాలి అని అంటే కుదరతుందా? నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు చేయి, నీకు ఇచ్చిన వ్యాపారం నువ్వు చేయి, నీకు ఇచ్చిన చేతి పని నువ్వు చేయి, నీకు ఇచ్చిన చిన్న పని అయినా సరే నువ్వు జాగ్రత్తగా చేయి. అర్థమవుతుందే? సామర్థ్యం నువ్వు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, మీరు బైబిల్లో మీరు చూడండి, 26:14 చూడండి. మీ అందరికి తెలుసు కదా. 26:14 సామెతలు. ఏం చదవట్లేదు, కనిపించలేదా మీకు? అందరు చదవండి. ఉతకం మీద తలుపు తిరుగును. ఏడ తిరుగుతాడంటే వీడు సోమరి, ఏడ తిరుగుతాడంట అంటే దానికి వీడికి తేడా ఏముండదు. ఉతక అంటే తలుపుకి ఏమంటారు? దెమెలా ఏం మెసరే? తలుపులు తిరిగేదానికి ఏం పెడతారు? గొల్లాలా ఏ ఒకటి అనుకోండి మీ భాషలో. తలుపు తిరుగుతానే ఉంటుంది. నువ్వు ఇట్లాంటి ఇటు పోద్ది, ఇట్లాంటి ఇటు పోద్ది, ఇట్లాంటి నువ్వు అలా పట్టుకుని ఎన్నిసార్లు అయినా తిరుగుతానే ఉండి నేను తిరగను అంటదా అందో. ఈ సోమరుడు కూడా అంతే. పడక మీద పడుకుంటాడు, ముందేమో కుడి పక్క బొరుతాడు, తర్వాత ఎడం పక్క బొరుతాడు. ఇంకా బొరుతా ఉండదే పని. అరే నిద్ర రాలేదు కదా, లేచి ప్రార్థన చేసుకుందాం. నిద్ర రాలేదు కదా, లేచి బైబిల్ చదువుకుందాం. నిద్ర రాలేదు కదా, ఏదో ఒక పని చేసుకుందాం అన్న ఆ ఆలోచన ఉండదన్నమాట. అదేమో దాని మీద ఉతక మీద తిరుగుతూ ఉంటుంది, ఈడేమో చెప్పండి పడక మీద తిరుగుతానే ఉంటుందన్నమాట. ఇక ఏమి ఉండదన్నమాట. చింత, దిగులు ఇలాంటి ఏముండవు. యేసు నామములో నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనానికి మీరు చోటు ఇవ్వమాకండి, ఎప్పుడు చోటు ఇవ్వమాకండి, ఏ రోజు చోటు ఇవ్వమాకండి. చూడండి బైబిల్లో 12:27 చూడండి. అక్కడే సామెతల పుస్తకం 12:27. సోమరి పట్టుకొనడు, చురుకుగా ఉండుట. అందరనండి ఆ మాట, చురుకుగా ఉండుట. అది పొందుకోవచ్చు కదా. ఏమండి, అది లేదనుకో పొందుకోవచ్చు కదా. ఒకే రోజు కాదు, ఒక్కొక్క రోజు ఏమండి, ఒకరోజు ఒకటి సోమరితనం తొలగించుకుంటా చురుకుగా ఉండే భాగ్యం పొందుకోవచ్చు కదా. అర్థమవుతుందా? మన యేసయ్యను చూడండి, మనం గమనిస్తే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, అర్ధరాత్రి, వేకుజామా, ఏ టైంలో చూడండి సోమరిగా ఉన్నాడా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి.